హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. టుడే స్పెషల్ వంకాయ ఫ్రై అండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా ప్రాసెస్. సో ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ ఇలా వంకాయల్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. అప్పుడు కలర్ మార్చవు, ఏమన్నా మురికి ఉన్నా కూడా జర్మ్స్ ఉన్నా కూడా పోతాయి. సో ఇలాగన్నీ పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సో వంకాయ ఫ్రైకి ఇలాగా ఫస్ట్ వంకాయలు ఇట్లా కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడదామో అవి చూద్దాము. సో ఇవి తాలింపుకి జీలకర్ర అవేం అవసరం లేదండి. పచ్చిపప్పు, మినపగుళ్ళు సరిపోతాయి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, ఫ్రై కదా కొంచెం బాగుంటాయి. గ్రౌండ్ నట్స్, పల్లీలు ఒక 2 గుప్పెళ్ళు తీసుకోండి. ఉప్పు 1 స్పూను, కారం 1.5 స్పూను, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు అండ్ 1 గుప్పెడు కరివేపాకు. సో ఫస్ట్ ఇలా కళాయి పెట్టుకోవాలండి. కళాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకి ఫ్రైకి ఎంత అయితే పడుతుంది అనుకుంటే అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ వంకాయని ఇందులో వేసేసుకోవాలి. వేసాక ఒక 5 మినిట్స్ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి వంకాయ డీప్ ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఆగాక ఇలా తిప్పుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నీ మనము. సో చూడండి, ఇట్లా ఒక 2 మినిట్స్కి ఇలా అయ్యాయి. బట్ మనం ఇంకా కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం, అప్పుడే బాగా కరకరలాడుతూ నోటికి బాగుంటుంది. సో ఇంకొక 2 మినిట్స్ ఆగితే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇలా కలర్ మారుతాయి, గోల్డ్ కలర్కి వస్తాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇంకా బాగా. సో చూడండి ఇలా కరకరలాడిపోతూ మంచిగా వచ్చేసినాయి మనకి. ఈ కలర్ వస్తే చాలండి. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాంటిది మీ దగ్గర ఏమైనా అవైలబిలిటీ ఉంటే పెట్టుకోండి. లేదు మా దగ్గర ఇవేమీ లేవు అంటే చిన్న ఆయిల్ అంతా కొంచెం తీసేసి ఉంచుకొని వేసుకోండి. ఎందుకంటే తాలింపు దినుసులు అన్నీ వేస్తాం కదా, సో ఈజీగా తీసుకోవడానికి బాగుంటాయి. సో ఇక తాలింపు దినుసులన్నీ వేసేసుకోవచ్చు మనం. పచ్చిపప్పు, మినపప్పు చూడండి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పల్లీలు, కరివేపాకు అవి కూడా వేసి వేపుకుందాం మంచిగా. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి, అన్నీ పగిలి. సో ఇలా అవ్వాలి. నెక్స్ట్ కరివేపాకు, చిన్నుల్లిపాయలు కూడా ఇలాగే వేపుకుందాం. ఇది ఉంటే ఏంటంటే మనకి నూనె అంతా రాకుండా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి ఇట్లాగా. నెక్స్ట్ చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగా ఇవి కూడా వేగాయి చూడండి. ఇవి కూడా తీసేసుకోవచ్చు. ఇంకా అన్నీ వేసేసుకొని ఒక దాంట్లో మనము ఉప్పు, కారం యాడ్ చేసుకోవడమేనండి, అంతే. చాలా సింపుల్. కారం కొంచెం, అలాగే ఉప్పు కొంచెం. చూడండి ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా. ఇలా కలిపేలాగా మొత్తం తిప్పుకోవాలి. అంతే అండి, దీనికి ఎంతో టైం పట్టదు. అలాగే చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. ఇలా మనం ఫ్రై చేసుకుని అన్నీ తీసుకుంటాం కాబట్టి పెద్దగా ఆయిల్ కూడా ఉండదు ఇందులో.